గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో చండశాసనుడు అనగానే ముందు మీకు గుర్తొచ్చేది ఏంటండి? అసలు అటువంటి లెజెండరీ పర్సన్తో వర్క్ చేయడం అనేది మాటలు కాదు కదా. ప్రతి సీను ప్రతి రోజు ఒక థ్రిల్లే నాకు. ఎవ్రీడే ఇట్స్ ఎ థ్రిల్ ఫర్ మీ. అంతకుముందు చేసినవి వేరు. అంతకుముందు అప్పటికే చాలా సినిమాలు చేస్తున్నాను. చేస్తున్నా కూడా చండశాసనుడు పర్టికులర్గా చాలా అంత పెద్ద గొప్ప వ్యక్తితో చేయడం అనేది ఒక థ్రిల్గానే మనం అడుగడుగునా ఫీల్ అయ్యాను. ఒక పర్టికులర్ డే ఎక్సలెంట్ అని అట్లేం లేదు. ఎవ్రీ డే ఈజ్ ఎ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. సో ఈ రోజుల్లో మనకి స్టార్ హీరోలు అనగానే చిన్న కట్ చెప్పగానే గొడుగేసుకుని ఫటాఫట్ పరిగెట్టుకుని వస్తారు, వెంటనే క్యారవాన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఆ రోజుల్లో ఆయన ఆల్మోస్ట్ డిపార్ట్మెంట్లు అన్ని కూడా దగ్గరుండి చూసుకునేవారంట, పర్యవేక్షించేవారంట. దర్శకుడికి బాధ్యత కాబట్టి ఆయన దర్శకత్వం వహించేవారు కాబట్టి అన్ని బాధ్యతలు మీదేసుకుని, ఈవెన్ కాస్ట్యూమ్స్ కూడా హెవీ కాస్ట్యూమ్స్ వేసుకుని ఆ బరువు, ఈవెన్ పౌరాణికాలు ఇలాంటి పాత్రలు చేసినప్పుడు అర్జునుడు, కృష్ణుడు, అర్జునుడు ఆయనే, కృష్ణుడు ఆయనే, దుర్యోధనుడు ఆయనే, కర్ణుడు ఆయనే, 4-5 క్యారెక్టర్లు. ఏ క్యారెక్టర్ లో చూసినా ఆ క్యారెక్టర్ ఫ్రెష్ గా అనిపించేది. ఇప్పుడు ఇందులో కూడా చండశాసనుడిలో 2 క్యారెక్టర్లు, దుర్యోధనుడు కూడా ఉంది, 3 క్యారెక్టర్లు దుర్యోధనుడు కూడా ఉంది. ఫస్ట్ సీన్ అదే. ఆ కష్టాన్ని చూసినప్పుడు ఇప్పుడున్న వాళ్ళకి కష్టం అనేది చాలా చిన్న మాట. ఇప్పుడున్న కష్టానికి ఆ కష్టం గురించి ఏం చెప్తారండి మీరు? అసలు వాళ్ళది కష్టంగా భావించేవాడు కాదు. దే ఎంజాయ్డ్ దేర్ వర్క్. దర్జాగా చేసేవాడు. ఒక బాధ్యతగా, ఒక డెడికేషన్తో చేసేవాళ్ళు, ఫుల్ డెడికేషన్ తోటి. ఆ పాత్రలు చేస్తుంటే పాత్రలో లీనమైపోయి చేసేవాళ్ళు ఫుల్గా. డైరెక్షన్ చేస్తుంటే ఇక రెండో ఇంక ఉండదు. ఇక అదే పనిగా ఇంట్లో బయట మొత్తం ఇంక అదే ఉంటుంది అన్నమాట వాళ్ళకి. అట్లా ఉండేది. అంటే సపోజ్ ఒక సినిమాలో 5,000 షార్ట్స్ ఉంటే ఆ 5,000 షార్ట్స్ బ్రెయిన్లో ఉంటాయి వాళ్ళకి, మర్చిపోరు. అంత పర్ఫెక్ట్ ఉంటుంది. అది ఎన్టీఆర్ లాంటి వారంటే ఆయన డైరెక్షన్ చేసేవారు, కెమెరా హ్యాండిల్ చేసేవారు. కెమెరా కూడా చేశారు. నేను చెప్తా, అది కూడా కెమెరా యాంగిల్స్ అన్ని ఆయన కెమెరా తీస్తాడు ఆయన. కెమెరామెన్ రాకపోతే ఆయన చేసేస్తాడు. యాంగిల్స్ కాదు, డైరెక్టర్గా ఆయన ఉంటాడు కదా. కెమెరామెన్ 1 గంట లేట్ అయితే ఒకవేళ కనుక వారి కోసం ఎందుకండి మేము చేస్తాం, కెమెరా ఆయన హ్యాండిల్ చేసేవారు. మరి అటువంటి గొప్ప వ్యక్తులు వారు. అందుకే అంటారా, అంటే మామూలు మనందరం మాట్లాడుకునేది ఏంటంటే యుగ పురుషుడు అంటా ఉంటాం. యుగానికి ఇలాంటి వారు ఒకరే పుడతారు అని చెప్పి. అది కాకుండా ప్రొడ్యూసర్ చిన్నవాడైనా పెద్దవారైనా, ఈవెన్ కొత్తవాడైనా సరే, కొత్త ప్రొడ్యూసర్ అయినా ఆయనకి అమౌంట్ ఇస్తే కనుక, మనం షూటింగ్ 70 కిలోమీటర్ల దూరంలో ఉంది సార్, రేపు మార్నింగ్ 7 o'clock షూటింగ్ సార్ అని చెప్తే, ఎవ్వరు మన కార్లు, ప్రొడక్షన్ కార్లు, బాయ్లు కూడా రాకముందే ఆయన వెళ్ళి కారులో అక్కడికి ఆయన ఒక్కడే కూర్చుని విత్ మేకప్ కూర్చొని ఉంటాడు. వెళ్ళి తర్వాత వస్తుంది యూనిట్ కూడా. అంత పర్ఫెక్ట్ టైమింగ్. ఆయన పంక్చువాలిటీలో ఇంతవరకు అసలు నేను ఎవరిని చూడలేదు. నేను ఇన్ని సంవత్సరాలు చేశా కదా, అంత పర్ఫెక్ట్ పంక్చువాలిటీ. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఒక 5 నిమిషాలు అటు ఇటు అట్లా ఉంటుంది. ఈయన 1 నిమిషం కూడా ఉండదు, తేడా ఉండదు. ఖచ్చితంగా సమయానికి వస్తారనమాట. తర్వాత అంటే ఇప్పుడు అలా చెప్తే కోపడతారేమో, కానీ కుర్రవాళ్ళు ఎవరన్నా బాధపడతారేమో, కానీ ఒక డిసిప్లిన్ గురించి చెప్తున్నాను. అది మేము అసిస్టెంట్గా, కోఆర్డినేటర్గా ఉన్న రోజుల్లో ఆయనకి డైలాగులు చెప్తుంటే ఇలా చేతులు కట్టుకొని వినేవాళ్ళు, తల ఉంచుకొని అలా అనేవాడు. ఇప్పుడు అసలు వింటర్ లేకుండా ఇలాగ మేకప్ వేసుకుంటా ఇట్లా ఓకే అంటున్నారు. అసలు అక్కర్లేదు సార్ అనేస్తున్నారు. సో అది అప్పుడు లేదు. పైగా ఇప్పుడు ముందుగా ఈ చండశాసనుడికి నేను ఎలాగ వచ్చానో చెప్తే బాగుంటుంది కదా. వరుసలో వస్తాం కదా. వరుసలో రావాలంటే నేను అంతకుముందు డివిఎస్ ప్రొడక్షన్స్లో 7 సినిమాలకి నేను పనిచేశాను. అప్రెంటిస్, అసిస్టెంట్, కోఆర్డినేటర్ అలా చేశాను. చేసిన తర్వాత డైరెక్షన్ వచ్చింది నాకు. అప్పుడు నాకు డైరెక్షన్ అవ్వాలని కూడా లేదు. మా ఊరైన ఒక ఆయన సినిమా తీస్తూ మనం చేద్దామంటే సరే ఓకే అనుకున్నాము. నేను కథ చర్చలు కూడా అయిపోయి చెన్నై వచ్చాడు ఆయన. చెన్నైలో విజయ గార్డెన్స్ రికార్డింగ్ థియేటర్లో జరుగుతుంది. ఇది బ్రహ్మంగారి చరిత్ర. అది పూర్తిగా నేను చేయలేదు, అప్పుడు రికార్డింగ్ అవుతుంది ఆల్రెడీ. అప్పుడు నేను వచ్చాను, మా ప్రొడ్యూసర్ నేను వచ్చాము. మా ప్రొడ్యూసర్ దూరంగా నుంచున్నాడు ఆయన. నేను ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి నమస్కారం సార్ అన్నాను. అంటే నాకు తెలుసు నేను డివిఎస్లో చేస్తానని. రాజుగారి డివిఎస్ సంస్థ పని మీద నేను చాలాసార్లు ఆయన కలవడం జరిగింది. వెళ్ళి అంటే ఏం రాజుగారు ఇలా వచ్చారు, మిమ్మల్ని చూద్దామని వచ్చాను సార్ అంటే నాకు డైరెక్షన్ వచ్చిందని చెప్పడానికి ధైర్యం చాలలేదు. చాలకపోతే ఏమి మీ డివిఎస్ సంస్థ వారు ఏం పని చేయట్లేదు, ఇప్పుడు ఏం చేయట్లేదు సినిమాలు అన్నారు. లేదు ఇప్పుడు చేయట్లేదు సార్, ఇప్పుడు హిందీ పిక్చర్ చేస్తున్నారు, నాకు హిందీ రాదు కదా, అందుకు ఖాళీగా ఉన్నాను సార్ అన్న. అయితే మన పిక్చర్ పని చేస్తారా? చేస్తాను సార్. ఓకే, అయితే 4 o'clock మన ఆఫీస్కి రండి మాట్లాడదాం. అయిపోయింది, అంతే. ఇంకేం లేదు. డైరెక్ట్గా వెళ్ళి మా ప్రొడ్యూసర్కి చెప్పాను, ఏమంటే మీ పిక్చర్ వద్ద ఏమవుతుంది, నాకు ఎన్టీఆర్తో ఆఫర్ వచ్చింది, నాకు అది అయిన తర్వాత కనుక మీరు చేస్తే చేయండి, అయితే ఇది ఎవరిని పెట్టి తీసుకోండి, నాకు ఈ సినిమా వద్దు అని చెప్పి చేశానికి.
అదేం సార్ డైరెక్షన్ ఇస్తామంటే వద్దని ఆయన దగ్గర చేస్తా అంటారు మీరు అని వాళ్ళు అడిగారు. నేనేం చెప్పానంటే విశ్వనాథ్ గారు ఎన్టీ రామారావు గారు చేసిన గొప్ప వ్యక్తికి డైరెక్షన్ ఇచ్చారని మీకు వస్తుంది పేరు అప్పుడు. అట్లా కావాలంటే ఉండండి, లేదు మీ అర్జెంట్ సినిమా చేస్తాను తీసుకోండి మీ ఇష్టం, అవసరం లేదు అని చెప్పాను. 4 గంటల 3 నిమిషాలకి వెళ్ళా ఇంటికి. బజ్జల్ల రోడ్లో ఇల్లు ఉంది, ఇప్పుడు కూడా ఉంది ఆ ఇల్లు, ఎన్టీఆర్ గారి ఇల్లు, పాత పెంకుటిల్లా ఉంటుంది, ముందు వెనక బిల్డింగ్ ఉంటుంది. ఎవరైనా ఉంటారా? ఎవరు లేరు, ఖాళీగా ఉంది. దాన్ని ఒక మాన్యుమెంట్లా చేస్తారనుకుంటాం ముందు వాళ్ళ అబ్బాయిలు, దాన్ని ఒక హిస్టారికల్ ప్లేస్ లాగా చేయాలని ఉన్నట్టుగా తెలిసింది నాకు. అది ఆడికి వెళ్ళాను. వెళ్తే ఆయన తిరుగుతున్నారు కారిడార్లో అటు ఇటు. అంటే నమస్కారం సార్ అన్న, ఏమింత లేటు అంటే 3 నిమిషాలు లేట్ ఉంది. ఈ బస్సు 10 వచ్చి ఎక్కి 10 12B ఎక్కి వచ్చాను సార్ అన్నాను. ఐ డోంట్ వాంట్ రీజన్స్, నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకోవాలంతే, నీ ఇష్టం వచ్చిన ప్రశ్న వై షుడ్ ఐ వేస్ట్ మై టైం ఫర్ యూ అన్నాడు. సారీ సార్, ఇంక కరెక్ట్గా వస్తాను సార్, మీరు మా దగ్గర చేస్తారా? చేస్తాను సార్ అన్నాడు. మా దగ్గర చేయాలంటే మీ డివిఎస్ సంస్థలలాగా రాజభోగాలు ఇక్కడ జరగవు అన్నాడు. పర్లేదు సార్, మేము కోఆర్డినేటరు అసోసియేటు ఆ పని చేయము ఈ పని చేయమనకూడదు, మేము గుంత పట్టుకుంటే మీరు గుంత పట్టుకోవాలి అన్నాడు. ఎగ్జాక్ట్ వర్డ్స్ ఇవి. అలాగే పట్టుకుంటాను సార్. ఎవరి కోసం పట్టుకుంటావు? నా కోసం పట్టుకుంటావా? నీ లైఫ్ కోసం, నీ భవిష్యత్తు కోసం. ఎవరి డిపార్ట్మెంట్ దగ్గర నువ్వు అబ్జర్వ్ చేసి పని చేస్తే నీకు దాంట్లో ఏ లోపాలనే తెలుస్తాయి, నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు. నువ్వు అది చేయకపోతే నువ్వేం చేస్తావు? నీకు అర్థం కాదు వాళ్ళు ఏం చేస్తుంది. అలాగే సార్ అన్న తర్వాత సరే ఓకే, ఎంత కావాలి మీకు జీతం అన్నారు. ఇది డివిఎస్లో ఎంత ఇచ్చేవాళ్ళు ఒక అమౌంట్ సార్, ఇప్పుడు కొద్దిగా ఎక్కువ కావాలి సార్ అన్నాను. ఇక్కడ బేరాలే ఉండవు, మీ డివిఎస్ ఎంత ఇస్తే మేము అంత ఇస్తాం. సరే సార్ అన్నాను. ఇక నేను వెళ్తూ సరే సార్ మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎప్పుడు రమ్మంటారు సార్ అన్నాడు. ఎప్పుడు రమ్మంటాం ఏంటి, మమ్మల్ని కలిశారు కదా, ఎందుకంటే మంచి రోజు ఏమిటి, రండి ఎక్కడికి కారు పోదాం, మమ్మల్ని కలిశారు కదా, ఇంతకు మించిన మంచి రోజు ఎక్కడ వస్తుందండి, కారు ఎక్కడికి వెళ్దాం. ఆయన కారులో నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళా. చోళ హోటల్ వెనకాల ఉంది వాళ్ళ ఇల్లు. అక్కడ బ్రహ్మగారి చరిత్ర జరుగుతుంది, సాంగ్ చెప్పలేదంటనకపోయారు నా మాట వినక తప్పుదారి నడిచిపోయారు అని వస్తుంది, ఆ చరణం వస్తుంది బ్రహ్మగారి చరిత్రలో. ఆడవాళ్ళు మగవారి పెత్తనం దిగజారిపోయేను మగవలే రాజ్యాలు ఏలేరయ్య, ఇది వస్తుంది. దాని తర్వాత వస్తుంటే అక్కడ ఆడవాళ్ళు 4 పెద్ద టేబుల్ మీద ఉపన్యాసాలు దంచుతుంటారు, మగవాళ్ళ పెత్తనం నశించాలని, ఆ సీను. నేను వెళ్ళగానే పెద్ద ఆయనతోటి సార్ అన్నాను. పెద్ద ఆయన అనేవాళ్ళు మేము ఆ రోజు అందరం కూడా. ఏంటి అన్నారు. ఆ టేబుల్ అంత బాగాలేదు సార్, ఏదో మార్పిద్దాం సార్ క్లాత్ అన్నాను. మీరు తెప్పించారా అన్నాడు. నేను ఇప్పుడే వస్తుంది, నేను ఇప్పుడేం తెలియదు సార్ నాకు. ఓకే అరే రై ప్రసాద్ అంటే, ప్రసాద్ అంటే నందమూరి సత్యప్రసాద్ ఇప్పుడు కూడా ఉన్నాడు. ఈయన ప్రొడక్షన్ చేసేవాడు ఎగ్జిక్యూటివ్గా, అంతకుముందు అసిస్టెంట్ కూడా చేశాడు. దీనికే పర్టికులర్గా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్గా చేశాడు. అరే ప్రసాద్ నా టేబుల్ మీద పెద్ద క్లాత్ ఉంది కుర్చీ మీద, అది తీసుకొచ్చి దిమ్మిన వేయరా, దమ్మిన వేసాం. అప్పుడు ఆ షూటింగ్ కంటిన్యూ అయింది. ఆ కొద్ది రోజులు చేసాం, ఒక 4-5 రోజులు. ఈ డిఫరెంట్ ఇష్యూస్. నన్ను ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంది కాబట్టి ఆయనకి రోజు నన్ను ముందే వెళ్ళాలి ఆయన దగ్గరికి. ఎలా వెళ్ళాలి, నేను కోడంబాకలో ఉండేవాళ్ళం మేము. 3 o'clock వస్తుంది కారు కానీ ఏదైనా కానీ వెహికల్ వస్తుంది, 3కి వెళ్ళాలి ఇంటికి. ఆయన 3కి లేచి స్నానం చేసి కాసేపు మెడిటేషన్ చేసి యోగాసనాలన్నీ వేసి ధ్యానం కూడా అయిపోయిన తర్వాత వచ్చి కూర్చుంటాడు ఫ్రెష్గా, మేకప్ జరుగుతూ ఉంటుంది. 3:30 అట్లా 4 గంటల లోపల 4 o'clock ఆయన రెడీగా ఉంటాడు ఎక్కడికైనా రావడానికి. అప్పుడు నేను వెళ్ళాలన్నమాట. నేను 3:30 బయలుదేరి ఇంటో నాకు కరెక్ట్గా 4 o'clock ఆయన దగ్గర. అంటే ఇంకోటి విన్నామండి, అంటే షూటింగ్ ఉన్నా లేకపోయినా 4 AM డిస్కషన్ ఉంటుంది, కథా చర్చలు. రేపు ఏం సీన్లు చేయాలి మనం, ఆ కథా చర్చలు ఎలా చేస్తారు, ప్రాపర్టీ ఏం కావాలి, ఏం తెప్పిస్తావు, ఎంతమంది చేస్తావు, అన్నీ అడుగుతారు అనమాట. అవి మనం సమాధానం చెప్పగలగాలి, స్క్రిప్ట్ గుర్తుంటుంది కదా. ఇంకోటి ఏంటంటే ఎన్టీఆర్ దగ్గర ఏ స్క్రిప్ట్ అయినా సరే ఆయన సొంతంగా ఆయన డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఆయన చేతితో రాసుకుంటారు స్క్రిప్ట్ని. రైటర్ రాసింది తీసుకొని ఆయన చేతితో ఆయన 2 పుస్తకాలు పెట్టుకుంటాడు, నోట్స్ బుక్, పెద్ద పెద్ద నోట్ బుక్స్, డైరీ లాంటివి. దానిలో ఆయన చేతితో ముత్యాల్లా ఉంటాయి, ప్రింటెడ్ కంటే ఇంకా బాగుంటాయి. అంత చక్కగా రాసుకొని పెట్టుకుంటారు స్క్రిప్ట్. అంటే దాని మీద మనం ఏం రాయటం లేదు, అది చూసినే విడిగా నోట్ చేసుకునేవాడు, నేను విడిగా రాసుకునేవాడి. మనం సీన్లు రాస్తాం కదా విడిగా, దాంట్లో రాసుకునేవాడి. అయితే అక్కడ డిస్కషన్ అయిన తర్వాత ఇక మీరు వెళ్ళిపోండి అనేవాడు ఆయన. 5:30 అట్లా వెళ్ళిపోతే ఆయన కారులో ఆయన షూటింగ్కి వెళ్ళేవాడు. తర్వాత మేము షూటింగ్ మామూలుగా వెళ్తాం కదా, అందరం చూసుకోవాలి కదా, వెళ్ళేవాడు. అలా జరిగేది.